రైతు బజారు ఏదైతే ఎగ్జిస్టింగ్ రైతు బజారు గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ ఉన్నది రైతు బజార్లో ఉన్న కౌంటర్లో ప్లేస్ సరిపోవడం వల్ల రైతులు ఎక్కువ ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పొదుపు సంఘ గ్రూపులు కూడా కౌంటర్ కావాలని చెప్పి ఒత్తిడి చేస్తే ఉన్న కౌంటర్ సరిపోవడం వలన రైతు బజార్లో ఇక్కడ ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. దీనిలో కూడా 64 మందికి రైతులు కావచ్చు, పొదుపు సంఘ మహిళలు కావచ్చు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. లేక రైతులు ఇచ్చిన రైతు కార్డు ఉన్నోడికి ఇవ్వడం జరిగింది. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడే రైతు బజార్లు ఏర్పాటు చేశారు. కూరగాయలు మరి నిజంగా అమ్ముకోవాలంటే ఒక రైతులు అమ్ముకోవాలి తక్కువ రేటు, లేకపోతే కస్టమర్కి ఎక్కువ రేటు పడతా ఉంది. ఆ విధంగా కూడా రైతు బజారు ఏర్పాటు చేయడం వలన రైతు స్వయంగా అమ్ముకోవటం వలన రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది. అదేవిధంగా కొనుక్కునే కన్జ్యూమర్కి కూడా సరైన ధరలు వస్తాయని చెప్పి ఏర్పాటు చేసినటువంటి రైతు బజార్ని ఆ రోజు మన చంద్రబాబు నాయుడు ఆలోచన ఏదైతే ఉందో అదే సాగిస్తూ ఉన్నాం. ఇంకా ఏదైనా నిత్యావసర వస్తువులు ఉల్లిపాయలు కావచ్చు, లేక రైస్ కావచ్చు, ధరలు పెరిగినప్పుడు కందిపప్పు అయినా సరే ప్రభుత్వం రైతు బజార్ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. మరి విధంగా రైతు బజార్ కూడా ఈరోజు ప్రత్యేకంగా ఓపెన్ చేసాం. ఈ సెకండ్ రైతు బజార్లో కూడా కావాల్సిన సౌకర్యం మొత్తం కల్పిస్తూ రైతులకు ఎటువంటి పరిస్థితుల్లో బయట అమ్ముకోకుండా రైతు బజార్లు కొనుక్కునే విధంగా, అదేవిధంగా కన్జ్యూమర్స్ కూడా ధర ఎక్కువ పడకుండా విజయవాడ రైతు బజార్లో ఏదైతే మార్కెట్ ఉంటుందో ఆన్లైన్ రేట్ ప్రకారం ఏర్పాటు చేస్తారు. ఒకరోజు పంట ఎక్కువనప్పుడు ధర కూడా తగ్గడానికి అవకాశం ఉంది. ఏదైనా మన పంట కాకుండా ఇతర బయట నుంచి తీసుకొచ్చినప్పుడు ధరలు ఎక్కువ ఉంటాయి తప్ప
విజయవాడ రైతు మార్కెట్లో ఏదైతే ధర ప్రైస్ ఉంటుందో అదే ప్రైస్ ప్రకారం ఇక్కడ అమ్మడం జరుగుతుంది.